సుబ్రహ్మణ్యం గారు, నీరసం నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో అష్టవక్రాసనం, ద్విహస్త విస్తృత శీర్షాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అష్టవక్రాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ కుడివైపుగా కొద్దిగా ముందుకు చాచి రెండు మడమలను జోడించి శరీరాన్ని కొద్దిగా ముందుకు వంచుతూ కుడి చేతిని కుడి మోకాలు కిందుగా పోనిస్తూ భుజాన్ని మోకాలు కింద ఉంచి రెండు అరచేతుల్ని నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని పైకెత్తాలి. కాళ్ళు రెండింటినీ కుడివైపు చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క చెయ్యడానికి కాళ్ళు రెండింటినీ కొద్దిగా ఎడమవైపు చాచి రెండు కాళ్ల మడమల వద్ద జోడించి ఉంచి శరీరాన్ని ముందుకు వంచుతూ ఎడమ చేతిని ఎడమ మోకాలు కిందుగా పోనిచ్చి ఎడమ భుజాన్ని కాలుకు దృఢంగా ఆంచి చేతులు రెండింటినీ నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని పైకెత్తుతూ రెండు కాళ్లను ఎడమవైపు చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రెండు పక్కలా 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ద్విహస్త విస్తృత శీర్షాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై వంగుతూ తల మాడును నేలకు ఆంచి నడుమును పైకెత్తి కాళ్లను కూడా పైకెత్తుతూ రెండు మోకాళ్లను రెండు మోచేతులపై ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా అష్టవక్రాసనం, ద్విహస్త విస్తృత శీర్షాసనం రోజూ సాధన చేయటం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సక్రమంగా ప్రసరించి నీరసం సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.